వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. మంగ్లీ గారి విషయంలో అంటే తన బర్త్డే పార్టీలో 9 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని చెప్పేసి గాంజా తీసుకున్నట్టుగా పోలీసులు గుర్తించినప్పటికీ నేను నా పేరెంట్స్తో చేసుకున్నాను, అసలు నాకు సంబంధమే లేదు, నాకు ఇలా పర్మిషన్ తీసుకోవాలని కూడా తెలియదు అని ఆవిడ పొద్దున ఒక వీడియో రిలీజ్ చేశారు. సినిమా వాళ్ళలో ఈ మధ్య ఈ డ్రగ్స్ తీసుకునే కేసులు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి? ఈరోజు ఈ విషయం గురించి మాట్లాడడానికి నాతో పాటు సినీ క్రిటిక్ భరద్వాజ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. హలో. ఈ విషయం చూసిన దగ్గర నుంచి అంటే కొత్తగా ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు. అసలు దీన్ని ఎలా చూడాలంటారు సార్? ముందు అంటే పార్టీ కల్చర్ అనేది ఉంది అనేది యాక్సెప్ట్ చేయాలి ముందు. రైట్. అంటే రిసార్ట్ తీసుకుంది ఆవిడ, తీసుకుని అక్కడ ఈ పార్టీ పెట్టినప్పుడు పార్టీ అనగానే జనరల్గా బర్త్డే పార్టీ అంటే మన ఇమాజినరీలో ఏమనుకుంటామంటే ఒక కేకు, ఒక కూల్ డ్రింకు అనేది ఒక పద్ధతి. అది దాటిన తర్వాత కొంచెం మందు తీసుకోవటం అనేది కూడా క్వైట్ కామన్గా మారిపోయింది. ప్రతి సెలబ్రేషన్లోనూ ఈ అంటే అది ఏదో ఒకటి విస్కీనో బ్రాందీనో మరొకటో పట్టుకొచ్చి అక్కడ పెట్టడం అనేది కామన్గా హాట్ డ్రింకులు కూడా నడుస్తున్నాయి. నడుస్తున్నటువంటి సందర్భంలో దీని ఎక్స్టెన్షన్లో డ్రగ్స్ కూడా నడుస్తున్నాయి అనేది ఆల్రెడీ రేవ్ పార్టీలు, ఆ వ్యవహారము, హేమ గారు గొడవ అవన్నీ చూసాం మనం. అంటే ఒక మూడ్లోకి వెళ్ళటానికి ఆ రకమైనటువంటివి తీసుకుంటున్నారు. అక్కడ హుక్కా ప్రోగ్రామ్ కూడా నడిచింది, నిన్న విజువల్స్లో కూడా కనిపించింది. అది కనిపించింది. ఆ హుక్కాలో ఈ గంజాయి కూడా సరఫరా జరిగింది అనేది వాళ్ళు టెస్టులు చేశారు. రెండోది అక్కడ గంజాయి వాడకపోతే వీళ్ళందరూ పోలీసు రాగానే గబుక్కుని అక్కడ నుంచి తప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు అక్కడ ఉన్నటువంటి సెలబ్రిటీస్. అందులో కవులు, కళాకారులు అందరూ ఉన్నారు. వీళ్ళందరూ అక్కడ నుంచి అవాయిడ్ అవటానికి ట్రై చేశారు, కుదరలేదు. ఫైనల్గా ట్రాక్ అయ్యారు, ట్రేస్ అయ్యారు, వాళ్ళ మీద టెస్టులు జరిపారు. ఇప్పుడు ప్రూవ్ అయింది, పాజిటివ్ అని వచ్చేసింది, రిపోర్ట్లు వచ్చేసినాయి. కాబట్టి పార్టీలో ఇవన్నీ క్వైట్ కామన్ అనుకుంటే ఏమీ ప్రమాదం కాదు. అంటే ఈ పార్టీలు కేవలం ఇక్కడే జరుగుతున్నాయా? ప్రతి చోట జరుగుతున్నాయి. అంటే సినిమా సెలబ్రిటీస్ అనేసరికి ఇదేదో ఒక ఇష్యూ లాగా మాట్లాడుకుంటుంది ప్రపంచం. అంటే మంగ్లీ బర్త్డే పార్టీలో డ్రగ్స్ అనేటువంటి వార్తకి ఆ వార్త కన్జ్యూమ్ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అలాగే ఇంకేదో ఓ పెద్ద నటుడి ఇంట్లో డ్రగ్స్ దొరికాయి, లేకపోతే ఒక పెద్ద దర్శకుడు జేబులో డ్రగ్ దొరికింది, ఇది కూడా మంచి సేలబుల్ ఐటమే. ఇలా కాకుండా ఒక ముఖ్యమంత్రి గారి, లేకపోతే ఒక డెప్యూటీ ముఖ్యమంత్రి గారు, లేకపోతే మరో మంత్రి గారు, వాళ్ళ బంధువులు, వాళ్ళ కొడుకులు, వాళ్ళు చేసుకున్నటువంటి పార్టీల్లో ఎక్కడో డ్రగ్ సరఫరా అన్నప్పటికీ ఒక సేలబిలిటీ ఉంటుంది, కానీ వాళ్ళు కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇవేవి కాకుండా ఒక ఐఏఎస్ ఆఫీసరో లేకపోతే ఇంకేదో సెక్షన్ ఆఫీసరో వాళ్ళ పార్టీల్లో కూడా డ్రగ్స్ నడుస్తున్నాయి. అంటే డ్రగ్ అనేది ఒక ఏరియాలో మాత్రమే లేదనేది చెప్పడం నా ఉద్దేశం. డ్రగ్ అనేది కేవలం సినిమా వాళ్ళు మాత్రమే వాడేటువంటి పదార్థం కాదు. అలాగే డ్రగ్ అనేది కేవలం స్కూళ్ళు, కాలేజీల్లో నడిచేది మాత్రమే కాదు, సమాజంలో అన్ని చోట్ల ఉంది. ఇది ప్రతి ఒక్క ఏరియాలోనూ స్ట్రెస్ ఉన్నటువంటి ప్రతి వాళ్ళు వాడుతున్నారు. ఇది రోజువారీ కన్జ్యూమ్ చేసేటువంటి వ్యవహారంగా కూడా మారిపోయింది. చట్టరీత్యా నేరమైనప్పటికీ ఆ నేరాన్ని ఎవరు పెద్ద పట్టించుకోవట్లేదు. సరఫరా జరుగుతోంది అసలు. అంటే ఇక్కడ గంజాయి మాత్రమే, డ్రగ్స్ లేవు. ఇంకా లక్కీగా గంజాయి కూడా అదే, కానీ నిషేధిత జాబితాలో ఉన్నమాట వాస్తవమే, కానీ డ్రగ్సే సరఫరా జరుగుతున్నాయి. అంటే డ్రగ్స్ ఇవన్నీ ఎట్లా సరఫరా అవుతున్నాయి, అక్కడ దాకా ఎలా వచ్చింది, ఎవరి ఆమోదంతో ఇది అమ్మకం జరుగుతోంది, కన్జ్యూమ్ చేయటం ఒక గొడవ, కానీ వీళ్ళకి అందుబాటులోకి సరుకు తీసుకొస్తున్నది ఎవరు, అది పట్టించుకోవాలి. అంటే నైజీరియన్స్ ప్రతిసారి ఏం జరుగుతుందంటే డ్రగ్స్ సినిమా వాళ్ళు కన్జ్యూమ్ చేస్తారు, లేకపోతే స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు కన్జ్యూమ్ చేస్తారు అని చెప్పి ఒక నెరేటివ్ కల్పించేసి నైజీరియన్స్ మాత్రమే దీన్ని సరఫరా చేస్తారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. కానీ పొలిటికల్ పార్టీలు ఇన్వాల్వ్మెంట్ లేకుండా, రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా ఇవి సరఫరా కావు అనే ఒక నగ్నమైనటువంటి వాస్తవాన్ని కూడా గుర్తించాల్సి ఉంటుంది.
ఏదో ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి. ఇప్పుడు ఆ మధ్య ఎక్కడో డ్రగ్స్ కంటైనర్లు దొరికాయని చెప్పారు ఆంధ్రప్రదేశ్లో, జగన్ గారి రాజ్యం ఉండగా. ఉమ్, ఆ తర్వాత అవి ఏమైపోయినాయో తర్వాత ఫాలో అప్ లేదు. ఓకే. అవి ఇక్కడికే వస్తాయి, సమాజంలో సరఫరాలోకి వస్తున్నాయి అవన్నీ. ఉమ్, అంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా పనిచేస్తుంది డ్రగ్స్ సరఫరా వెనకాల. ఓకే. దీన్ని ఎవరూ పట్టించుకోకుండా అదేదో నైజీరియన్స్ వ్యవహారంగా ఒక నెరేటివ్ కల్పించేసి ఉమ్, వాళ్ళు సరఫరా చేశారు పట్టుకొచ్చారని మాట్లాడతారు. ఈ మంగ్లీ కేసు ఇలాంటి కేసులు జరిగినప్పుడు హేమగారి రేవు పార్టీ గొడవలు అవును. ఇవి మాట్లాడుకోవడానికి బాగానే ఉంటాయి. అయ్యో వీళ్ళు కూడా డ్రగ్స్ తీసుకుంటారా, వీళ్ళు కూడా తాగుతారా, వీళ్ళు కూడా ఇలాగా, వీళ్ళు కూడా అలాగా అని మాట్లాడేసుకోవటం బాగానే ఉంటుంది. కానీ పార్టీ కల్చర్లో ఇవన్నీ కామన్గా ఉన్నాయి. ఇవన్నీ ప్రతి చోట జరుగుతున్నాయి. దొరికారు కాబట్టి వీళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు. దొరకకుండా ఇవన్నీ నడుపుతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు, నడుస్తున్నాయి. వాళ్ళ ప్రికాషన్స్ వాళ్ళు తీసుకుంటున్నారు. తను ఒక వీడియో చేసింది. ఆ వీడియోలో కూడా చాలా క్లియర్గా నాకు పర్మిషన్ తీసుకోవాలని తెలియదు అని చెప్పింది ఆవిడ. అంటే అక్కడ మందు పార్టీ ఏర్పాటు చేశారు. ఆ మందు పార్టీకి సంబంధించి అంటే గంజాయి అనేది ఆవిడ మాట్లాడలేదు, అవాయిడ్ చేశారు. అది తనకు తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అనే దాన్ని పక్కన పెడితే వీళ్ళందరూ పోలీసులను చూసి తప్పుకునే ప్రయత్నం చేశారు. ఆ తప్పుకునే ప్రయత్నం చేయటం వలన వీళ్ళకి ఇంటెన్షనల్గా తెలిసే చేశారు. ఆవిడ కూడా వీడియో తీయొద్దు, నువ్వు వీడియో ఆపు అని అన్నారు. అవును, అంటే ఇది కొంచెం రచ్చ అవుతుంది అనేది గుర్తించింది ఆవిడ. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేసుకునేటప్పుడు ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకునైనా చేసుకోవాలి, లేదంటే ఆవిడ అన్నట్టుగా పర్మిషన్లు తీసుకునైనా చేయాలి. కానీ ఇవి క్వైట్ కామన్గా మారిపోయింది. పబ్బుల్లో డ్రగ్స్ సరఫరా అవటము ఇవన్నీ క్వైట్ కామన్గా జరిగిపోతున్నాయి. అప్పుడప్పుడు మేము ఉన్నాము అని చెప్పడం కోసం దాడులు చేస్తున్నారు. కానీ మేజర్గా వీళ్ళు అరికట్టాల్సింది ఇలాంటి దాడులు చేయటం వలన కాదు. అసలు సరఫరా ఎక్కడి నుంచి జరుగుతోంది, ఎవరు ఎక్కడి నుంచి పట్టుకొచ్చి డ్రగ్స్ ఇస్తున్నారు, ఇవి ఇంత హాయిగా ట్రావెల్ అవ్వటానికి ఎవరు యాక్సెస్ చేస్తున్నారు అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. రాజకీయం వ్యాపారంగా మారిపోయింది. ఇప్పుడు రాజకీయం వేరు వ్యాపారం వేరు లేదు. రాజకీయ వ్యాపారమే నడుస్తోంది భారతదేశంలో కానీ ఎక్కడైనా కానీ. అంటే వరల్డ్ మార్కెట్ దీనిలోకి ఇండియా ఎంటర్ అయిన దగ్గర నుంచి రాజకీయాన్ని మించిన వ్యాపారం లేదు అని మిగిలిన వ్యాపారస్తులందరూ కూడా బాధపడే పరిస్థితికి వెళ్ళిపోయింది. అది ఈ రాజకీయ వ్యాపారంలో ఇవి కూడా ఉన్నాయి. ఈ డ్రగ్ బిజినెస్ కూడా పొలిటికల్ ఏరియాలో నడుస్తోంది చాలా ఓపెన్ గానే. కానీ అది పట్టించుకోకుండా ఎస్పెషల్లీ సింగర్ మంగ్లీ అని కాదు, అసలు ఎవరైనా సినిమా అంటే ఇలాంటి దాడుల వలన ఏం జరుగుతుందంటే సినిమా వాళ్ళు మాత్రమే డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తారు. సెక్రటేరియట్లో డ్రగ్స్ సరఫరా జరగదా? సెక్రటేరియట్ ఎంప్లాయీస్ డ్రగ్స్ తీసుకోరా? లేకపోతే ఇంకొక ఆఫీస్లో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో డ్రగ్స్ తీసుకునేవాళ్ళు లేరా? మీరు పరిశోధించారా? అక్కడికి వెళ్ళి కేవలం ఫిలిం నగర్లో మాత్రమే డ్రగ్స్ అమ్ముతారా? సినిమా వాళ్ళకి మాత్రమే టెన్షన్స్ ఉంటాయా? లేకపోతే వాళ్ళు మాత్రమే ఆ పార్టీలు అందరూ చేసుకుంటున్నారుగా. ప్రతి ప్రాంతంలోనూ ప్రతి ఏరియాలోనూ బర్త్డే పార్టీలు చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి. అంటే ఈ గ్రాండ్గా జరగటం వెనకాల కూడా వాళ్ళకు ఒక వ్యూహం ఉంటుంది, ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. అది అలా సెలబ్రేట్ చేసుకోక తప్పని పరిస్థితి ఏర్పడిపోయింది సమాజంలో. కాబట్టి అందులో అన్ని నడుస్తున్నాయి. హుక్కాలు నడుస్తున్నాయి. హుక్కా నడిచినప్పుడు గంజాయి వస్తుంది. ఇవన్నీ కూడా ఎవరైతే ఆ పార్టీ ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళు ఆటోమేటిక్గా నడిచిపోతుంది అది ప్రాసెస్లో. దొరికినప్పుడు ఇవన్నీ ఇష్యూస్గా మారుతాయి. వీళ్ళు దొరుకుతున్నారు. అంటే ఇది ఎలా తయారైందంటే అప్పుడప్పుడు ఇలాంటి దాడులు చేయటం ద్వారా ప్రజల దృష్టిలో ప్రభుత్వం పనిచేస్తోంది. డ్రగ్ ఫ్రీ సొసైటీని నేను వాగ్దానం చేస్తున్నానని చెప్పాడు ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఇలాంటి వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి మేము ప్రాసెస్లో ఉన్నాం, పనిచేస్తున్నామని చెప్పుకోవడానికి ఇలాంటి దాడులు జరిగినప్పుడు ప్రతి వాళ్ళకి గుర్తొస్తుంది. ఏదో బలానా సినిమాకి వెళ్ళినప్పుడు ఆయన ఇలా మాట్లాడాడు, డ్రగ్ ఫ్రీ సొసైటీ నేను తెలంగాణలో తీసుకొస్తానన్నారు కాబట్టి ఇలాంటి దాడి జరిగింది అని చెప్పుకుంటారు సాధారణ ప్రజలు. అలా చెప్పుకోవడం కోసం అడపాదడపా ఇలాంటి దాడులు జరుగుతాయి. కానీ కాన్షియస్గా అసలు డ్రగ్స్ ఎక్కడి నుంచి నడుస్తున్నాయి అనేది అక్కడ అసలు ప్రధానమైనటువంటి ఏరియా ఎక్కడుందో అక్కడ దృష్టి పెట్టి అక్కడ గనక మీరు బిరడా బిగిస్తే ఇక్కడ దాకా రావు కదా డ్రగ్స్. అక్కడ ఆపాలి. అక్కడ ఆపితే ప్రయోజనం. కానీ ఈ హడావిడి చేయటం వలన కాదు. ఈ వార్తను సర్క్యులేట్ చేయటం, ఆ అమ్మాయికి తెలిసే జరిగింది, కాన్షియస్గా తను వాంటెడ్గా జరిపింది, ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎలాగే తయారైందంటే పరిస్థితి
తన క్యారెక్టర్ మీదకి వెళ్ళిపోతుంది కథ. కరెక్ట్. ఇది తప్పు. క్యారెక్టర్ని పట్టుకొచ్చి దీనిలో మిక్స్ చేసి ఆవిడని బదనాం చేసి ఈ హడావిడి చేయటం అనేది ఖచ్చితంగా ఆవిడ పర్సనల్ ప్రైవసీకి వెళ్ళి దాడి చేయటమే. ఓకే. ఈ పర్సనల్ ప్రైవసీకి వెళ్ళి దాడి చేయటం అనేది ఖచ్చితంగా తప్పు. ఎందుకంటే ఆవిడ మాత్రమే చేయట్లేదు ఇది, అక్కడ మాత్రమే పార్టీ కల్చర్ లేదు, ప్రతి చోట ఉంది. ప్రతి చోట ఉంది, ప్రతి చోట ఇలాగే దాడులు జరగని సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు అదేదో ఒక పబ్ మీద దాడి జరిగింది ఆ మధ్య, ఒక హీరో గారి డాటర్ ఉంది అక్కడ అనేది ఒక వార్త బయటకు వచ్చింది. అక్కడ ఇంకా 70 మంది ఉన్నారు. ఆ 70 మందిని వదిలిపెట్టేసి కేవలం ఆ అమ్మాయి మీద మాత్రమే ఫోకస్ పెట్టి వార్తను నడిపారు. పైగా ఆవిడ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోయి కూడా రాశారు కథనాలు. ఆవిడ పర్సనల్ లైఫ్లో ఏదో డిస్టర్బెన్స్ ఉంది అందుకని వచ్చింది ఆవిడ అన్నట్టుగా కూడా వీళ్ళు రాశారు. ఆవిడ అందుకు వచ్చిందో రాలేదో ఆవిడకి తెలీదు, కానీ తెలిసినట్టుగా రాసేశారు పేపర్లు. అలాగే ఈ వెబ్ దీనిలోను సోషల్ మీడియాలోను సర్క్యులేట్ అయిపోయింది. ఇప్పుడు కూడా అలానే ఈవిడ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళే రైట్ ఎవరు ఇచ్చారు? ఇప్పుడు ఆవిడ కేసు అడ్మిట్ చేస్తే ఆవిడ వెళ్ళి కంటెస్ట్ చేస్తుంది. చేస్తే ఆ కేసు వాళ్ళు గెలిస్తే గెలుస్తారు, ఆల్రెడీ ప్రూవ్డ్ అని చెప్తున్నారు, రిపోర్ట్స్ పాజిటివ్ అంటున్నారు. కాబట్టి ప్రాసెస్లో వాళ్ళకి ఏదైనా శిక్షలు పడితే పడతాయి, అనుభవిస్తారు. ఆ గొడవ వేరు. కానీ ఆవిడ క్యారెక్టర్ని అసాసిన్ చేసేటువంటి ప్రోగ్రాం పెట్టుకోవడం కరెక్ట్ కాదు. ఒక క్రైమ్గా మాత్రమే మాట్లాడండి, దాన్ని లింక్ చేయొద్దు. ఈ క్రైమ్ కేవలం ఆవిడ మాత్రమే చేయలేదు, చాలామంది చేస్తున్నారు. ఈ చాలామంది చేస్తున్నారు అనేటువంటి వాస్తవాన్ని అంగీకరించకుండా దాన్ని అంటే సినిమా వాళ్ళు మాత్రమే డ్రగ్స్ తీసుకుంటారు అని చెప్పడం ద్వారా ఈ డ్రగ్స్ తీసుకునేటువంటి ఇతరేతర ప్రాంతాల వాళ్ళందరినీ పక్కకి తప్పిస్తున్నారు. డ్రగ్ ఫ్రీ జోన్లోకి వాళ్ళందరినీ పంపించేసి వీళ్ళు మాత్రమే డ్రగ్స్ తీసుకుంటారని ప్రచారం చేస్తున్నారు. అంతే, ఆ పేరు వేయటం కోసమే, ముద్ర వేయటం అనే ప్రోగ్రాంలో భాగంగానే జరుగుతోంది. అలాగే దీనిలో ఇంకో గొడవ ఏంటంటే నైజీరియన్స్ మాత్రమే సరఫరా చేస్తారు అనేది ఇంకో గొడవ. నైజీరియన్స్ కాదు, అందరూ చేస్తారు. సన్ ఆఫ్ ది సాయిల్ అంటారు మామూలుగా, భూమిపుత్రులు అంటారు. ఆ భూమిపుత్రులు చాలామంది ఇక్కడ ఎక్కడ నేటివ్ వాళ్ళు ఉంటారో వాళ్ళే చేస్తారు ఈ వ్యాపారం కూడా. కాకపోతే మధ్య మధ్యలో 2-3 నైజీరియన్స్ని పట్టుకొచ్చి ఒక 10-15 కేసులు వాళ్ళ మీద పెట్టేస్తారు. ఇదంతా కూడా ప్రోగ్రామ్గానే జరుగుతుంది, ఒక డిజైన్డ్ వ్యవహారంలో నడిచిపోతుంది ఇది. ఈ ధోరణిని సీరియస్గా పట్టించుకోవాలి ప్రజా సంఘాలు, ఇవన్నీ పట్టించుకుని ప్రభుత్వాన్ని నిలదీయాలి. అంటే ఈ పార్టీల మీద జరుగుతున్న దాడుల వార్తలు మాత్రమే చూస్తున్నాం మేము. ఈ సరఫరాను అడ్డుకున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి సంఘటనలు మా దృష్టికి ఎప్పుడూ రాలేదు, ఎందుకు అని సీఎంని ప్రశ్నించాలి. అది జరిగితే తప్పి ఆగదు. అప్పటి వరకు మనం ఈ రోజున ఈవిని చూస్తాం, ఇంకో రోజున రేపు ఇంకెవరినో చూస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.